హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ రియల్ ఎస్టేట్స్. ఈరోజు సోనం వాంగ్చుక్ అండ్ అభిజిత్ సిజేపీ పార్టీ ఫౌండరు ఇద్దరు కలిసి ఢిల్లీలో జంతమంతర్లో నీట్ పేపర్ లీకేజ్ గురించి ప్రొటెస్ట్ మొదలుపెట్టారు. లక్షలాది మంది విద్యార్థులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి పగలు రాత్రి అని తేడా లేకుండా చదివారు. తమ కళను నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. అలాంటి విద్యార్థులు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి, న్యాయం కోరడానికి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో వారి హక్కు. కానీ నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ జరిగినట్లు వచ్చిన దృశ్యాలు వార్తలు ఎంతో బాధ కలిగించాయి. విద్యార్థులపై బలప్రయోగం చేయడం కంటే వారి మాటలు వినడం, వారి ఆందోళనను అర్థం చేసుకోవడం మరింత అవసరం. పుస్తకం పట్టుకున్న విద్యార్థి దేశానికి శత్రువు కాదు. న్యాయం కోరుతున్న విద్యార్థి నేరస్తుడు కాదు. వారి భవిష్యత్తు కోసం, విద్యా వ్యవస్థపై నమ్మకం కోసం వారు తమ గొంతును వినిపిస్తున్నారు. నా ప్రియమైన నీట్ విద్యార్థులారా, మీ ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ పోరాటాన్ని శాంతియుతంగా, చట్టబద్ధంగా కొనసాగించండి. నిజం, న్యాయం ఎప్పటికైనా గెలుస్తాయి. దేశంలోని కోట్లాది మంది మీ బాధను అర్థం చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి: విద్యార్థుల గొంతును వినండి, వారి సమస్యలను గౌరవంగా పరిష్కరించండి. విద్యార్థుల భవిష్యత్తు రాజకీయాల కంటే ఎంతో విలువైనది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం మనందరి బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చితే న్యాయం కోసం నిలబడే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. విద్యార్థుల గొంతు మరింత బలంగా వినిపించేలా మనమంతా కలిసి ముందుకు సాగుదాం. రేపు 24వ తేదీ జరిగే ప్రొటెస్ట్లో అందరూ, టీచర్స్, లాయర్స్, ప్రతి ఒక్కరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయండి. మీరందరి సహకారం పిల్లలకి చాలా అవసరం, వాళ్ళ బలానికి చాలా అవసరం. మీ సపోర్ట్ దొరుకుతుందని నమ్ముతూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.